For every successful immigration student story, there were tons of failures. This was true 100 years ago. It was true 50 years ago. It is true today and it will be true in the future. Migration is difficult and risky, but it always brings opportunities and potential rewards. అమెరికన్ డ్రీమ్ చచ్చిపోలేదు, మనుషులు అర్థం చేసుకునే విధానంలో చచ్చిపోయింది. ఎలా అనేది ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, మై నేమ్ ఇస్ రాజశేఖర్. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు మంచిగా లేవని తెలిసి కూడా స్టూడెంట్స్ ఎందుకు రిస్క్ చేసి మరి అమెరికాకి రావడానికి ప్రయత్నిస్తున్నారు? రీజన్ నెంబర్ 1, బెటర్ వర్క్ ఆపర్చునిటీస్. ప్రస్తుతం ఈ డెవలప్డ్ కంట్రీస్ లో లే ఆఫ్స్, రెసెషన్, జాబ్ మార్కెట్ ఎందుకు లోగా ఉంది, చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు సఫర్ అవుతున్నారు? మనుషులు ఇక్కడే అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇంటర్నెట్ ప్రపంచం పెరుగుతున్న కొద్దీ ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ అన్ ఆప్టిమిస్టిక్ కంట్రీ. దే హైర్ ఓన్లీ టాలెంటెడ్ పీపుల్. అది ప్లేస్ ని బట్టి ఉండదు. వెబ్ డెవలప్మెంట్, కోడింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఇలాంటివి ఇంకా ఎన్నో జాబ్స్ మనం రిమోట్ గా చేయవచ్చు. ఈ టెక్నాలజీ వలన ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి, తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వర్క్ చేయవచ్చు ఇంటర్నెట్ సహాయంతో. ఈ ట్రెండ్ ని అర్థం చేసుకోవడంలో స్టూడెంట్ మిస్ అవుతున్నాడు కాబట్టి ఆ స్కిల్స్ ని గెయిన్ చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. అమెరికాకి రావాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా అమెరికాకి రావాలి. అమెరికాకి వస్తే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. IBM CEO అరవింద్ కృష్ణ గారు ఇలా చెప్పారు, 30% ఆఫ్ ది కంపెనీ స్టాఫ్ విల్ బి రీప్లేస్డ్ బై AI అండ్ ఆటోమేషన్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. లే ఆఫ్స్ ఇంకా జరుగుతున్నాయి, అలాగే హైరింగ్ కూడా జరుగుతుంది. రీజన్ నెంబర్ 2, బెటర్ ఎడ్యుకేషన్. కొంతవరకు ఇది కరెక్ట్, బట్ 100% అయితే కాదు. అమెరికాకి చాలా మంది చదువుకోవడానికి రారు. నేను ఇక్కడ అర్థం చేసుకుంది, అమెరికాకి 4 రకాల మనుషులు వస్తూ ఉంటారు. టైప్ 1, యావరేజ్ గా 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి డే 1 నుంచి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటారు. టైప్ 2, వీళ్ళు చదువుతారు, సర్వైవల్ కోసం కష్టపడతారు, స్కిల్స్ నేర్చుకుంటారు, ఉద్యోగం సాధిస్తారు. టైప్ 3, వీళ్ళకి చదువు తప్ప ఇంకో ప్రపంచమే లేదు, కేవలం చదువు మీదనే దృష్టి పెడతారు, సక్సెస్ అవుతారు. టైప్ 4, వీళ్ళు ఎందుకు వచ్చారో వీళ్ళకే తెలియదు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా అంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఇక్కడ కూడా సేమ్ మన ఇండియాలో ఉన్నట్టుగానే థియరిటికల్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది, బట్ చెప్పే విధానం కంప్లీట్ గా డిఫరెంట్. కార్పొరేట్ వరల్డ్ లో అసలు యూజ్ కూడా కాదు. కొంతవరకు యూజ్ అవుతుంది అంటే అది మన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే కావాలంటే అమెరికాకి వచ్చి 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి చదువుకోవాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్నో యూనివర్సిటీస్ ఫ్రీగా అందిస్తున్నాయి. అమెరికా డబ్బు సంపాదించడానికి బెస్ట్ ప్లేస్. అమెరికాకి రావాలంటే ఎడ్యుకేషన్ వీసా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా మంది ఎంచుకుంటారు. ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ 2 years కష్టపడతారు, తర్వాత ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుంది, మీరు సంపాదిస్తారు, ఇంటికి కూడా డబ్బులు పంపించే విధంగా తయారవుతారు. అంత అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అమెరికాని చాలా మంది ఎంచుకుంటారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రం లైఫ్ ఉండదు. లైఫ్ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ లైఫ్ ఉండదు, పరిగెత్తుతూనే ఉండాలి. ఆ పరుగు పందెంలో నిలబడినప్పుడే తర్వాత లైఫ్ అనేది చాలా బెటర్ గా తయారవుతుంది. రీజన్ నెంబర్ 3, దీని గురించి మాట్లాడాలా వద్దా తెలియదు, బట్ చెప్పడం మాత్రం నా బాధ్యత. సేఫ్టీ అండ్ వైలెన్స్. కొంతమంది అమెరికా సేఫ్ అంటారు, మరి కొంతమంది కాదంటారు. బట్ నేనేం చెబుతానంటే, నీ డ్రీమ్, నీ గోల్, నీ లైఫ్, నీ కెరియర్ కోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి ప్రయత్నించు. ఈ అద్భుతమైన లైఫ్ మళ్ళీ రాదు. అమెరికాకే కాదు, ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా లైఫ్ అనేది ఒక అద్భుతం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనిషిగా మాత్రం పుట్టం. మనం మనిషిగా పుట్టినప్పుడు సాధించగలిగే హక్కు, ఆ బాధ్యత మన మీద ఉంటుంది. మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించేంత వరకు ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఛాలెంజెస్ ఎదురవుతాయి, కొన్నిసార్లు ప్రాణం మీదకి వస్తుంది. అయినా కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి చచ్చేంత వరకు. బాస్, డెత్ అనేది ఎప్పుడు ఎలాగైనా రావచ్చు. ఇండియాలో మనుషులు చనిపోవటం లేదా? కేవలం అమెరికాలోనే చనిపోతున్నారా? ఇండియాలో క్రైమ్ లేదా? అమెరికాలోనే క్రైమ్ ఉందా? డబ్బు ఉన్న చోట క్రైమ్ ఖచ్చితంగా ఉంటుంది. అమెరికాలో డబ్బు ఉంది,
క్రైమ్ కూడా అలాగే ఉంది. నువ్వు చేయవలసిన కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రమే నీ పని. అంతేకాని ఇక్కడ క్రైమ్ ఉంది, సేఫ్టీ లేదు, అన్నీ ఉన్నాయని నీ గోల్, నీ కెరియర్, నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం బదులు రిస్క్ చేసి ముందడుగు వేయడం చాలా బెటర్. ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా కూడా మనం పోవాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. అందరం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఎవ్వరూ ఇక్కడ శాశ్వతం కానే కాదు. బట్ ఉన్నప్పుడు నువ్వు ఎలా బతుకుతున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సక్సెస్ని నువ్వు సాధించుకుంటూ, అచీవ్ చేసుకుంటూ ముందడుగు వేయడానికి మాత్రమే ప్రయత్నించు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనం అందరం వెళ్ళిపోతాం. అమెరికాలో క్రైమ్ చాలా ఎక్కువగా ఉందని మాత్రం కాదు, కొన్ని ఏరియాస్లో ఉన్నాయి, కానీ కొన్ని ఏరియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అమెరికాలో చాలా క్రైమ్ ఉంటే మరి మనుషులు ఎందుకు హ్యాపీగా బతుకుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైమ్ అనేది ఉంటుంది, అది కామన్. బట్ నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం, చాలా మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు, నేను అర్థం చేసుకుంటాను. మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి. ప్రాబ్లమ్స్ కూడా మనిషి బతికినన్ని రోజులు వస్తూనే ఉంటాయి. సమస్య లేనివాడు కేవలం సమాధిలో మాత్రమే ఉంటాడు. మనం బతికినన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిందే, తప్పదు. మనుషులకి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేస్తేనే నీ స్కిల్స్ బయటపడుతుంది. ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే బిలియనియర్స్, మిలియనియర్స్, ట్రిలియనియర్స్ అవుతున్నారు. దేనికి? రిస్క్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, సక్సెస్ సాధించారు. కానీ అది అందరికీ వర్తించదు. ఎంతో మంది రిస్క్ చేయడానికి కూడా భయపడతారు. నీ లైఫ్లో కూడా రిస్క్ చేస్తేనే ముందడుగు వేయగలుగుతావు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా కొంతమంది స్టూడెంట్స్ అద్భుతంగా హ్యాపీగా బతుకుతున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇంటికి డబ్బులు పంపించుకుంటున్నారు, సుఖంగా బతుకుతున్నారు. మరి వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా అంటే, వాళ్ళన్నిటినీ దాటుకొని ఈరోజు సక్సెస్ని అనుభవిస్తున్నారంటే ఎంతో కృషి చేశారు. నువ్వు కూడా ఆ కృషి చేయడానికి ప్రయత్నించు. దట్స్ ఆల్. నేను నిన్ను అమెరికాకి రమ్మని ప్రోత్సహించడం లేదు, అది నీ డెసిషన్. నీ లైఫ్, నీ కెరియర్, నీ గోల్, నీ డ్రీమ్కి తగినట్టుగా ముందుకు వెళ్ళు. అమెరికాకే కాదు, ఎక్కడున్నా కూడా సాధించేంత వరకు అసలు వదలకు. అంత మెంటల్గా స్ట్రాంగ్ కమ్మని చెబుతున్నాను. మేక్ ష్యూర్ యువర్ డ్రీమ్స్ ఆర్ యువర్ ఓన్, నాట్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. కన్క్లూజన్, ఇప్పటి వరకు నువ్వు విన్నది, చూసింది, చదివింది అంతా మర్చిపో. అమెరికాలో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమెరికా ప్రతి ఒక్కరికి లైఫ్ ఇస్తుంది, కానీ కొంత సమయం పట్టొచ్చు. ఓపికతో ఉండడానికి ప్రయత్నించాలి. నీ దగ్గర ఎంత పేషెన్స్ ఉంటే నువ్వు అంత అద్భుతంగా, అంత స్ట్రాంగ్గా తయారవుతావు. ద డ్రీమ్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ ద బెస్ట్, ద డ్రీమ్ ఈస్ అబౌట్ వాట్ యు బికమ్. దట్ ఈస్ ద బెస్ట్. నువ్వు నన్ను అడిగితే సక్సెస్ అంటే ఏమిటి? నీకు కావలసిన దాని గురించి నువ్వు నిలబడడం, ఎదురు చూడడం, సాధించడం, స్పందించగలగడం, బాధ్యతగా ఉండడం, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం, ఇవన్నీ కూడా సక్సెస్ లో ఒక భాగం. ఇండిపెండెంట్ గా బతకడం, నీ వలన ఒక్కరికి కూడా హాని కలిగించకుండా బతకడం, ఇలాంటివన్నీ కలుపుకుంటేనే సక్సెస్. కేవలం డబ్బు సంపాదిస్తేనే, అద్భుతంగా బతికితేనే, చదువు బాగా చదివితేనే సక్సెస్ అనేది మాత్రం అస్సలే కాదు. లైఫ్ లో మనం కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు పట్టుకోవాల్సి వస్తుంది. మనం దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదులుకోవాలో అర్థం చేసుకుంటే చాలు. దానికి మించిన సక్సెస్ ఇంకా లేనే లేదు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలివేయడం చాలా మంచిది. మనం ఓపికతో ఉన్నప్పుడు మాత్రమే, నిదానంగా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే ఎలా సాధించాలో, ఏ విధంగా సాధించాలో అర్థమవుతుంది. డోంట్ బిలీవ్ మై వర్డ్స్, హూ ఐఎమ్ ఏ ర్యాండమ్ గాయ్ ఆన్ యూట్యూబ్. నీకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ అయ్యి అది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళని చెబుతున్నాను. నచ్చితే పాటించు, నచ్చకపోతే పాటించకపోయినా పర్వాలేదు. ఒక బిగ్ బ్రదర్ గా చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. తర్వాత నీ ఇష్టం, నీ లైఫ్, నీ కెరియర్, నీ ఇష్టం. కొన్నిసార్లు ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, బట్ మెయింటైన్ చేయవలసింది పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయకుండా నెగిటివ్ మైండ్ సెట్ లో ఉండిపోయావా, మళ్ళీ ఇంకొక రోజు వేస్ట్ చేసావని బాధపడుతూ కూర్చుంటావు. అమెరికా ఆపర్చునిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా నిన్ను నీవు ప్రశ్నించుకొని, సిద్ధంగా లేకపోతే
ఏం నేర్చుకుంటే, ఏం వదిలేస్తే నువ్వు ఆ ఆపర్చునిటీని అందుకోగలుగుతావో దానికి తగ్గట్టుగా మారడానికి ప్రయత్నిస్తే నిన్నెవ్వరూ కూడా ఆపలేరు బోస్. నేను మళ్ళీ చెబుతున్నాను, అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది, టాలెంటెడ్ పీపుల్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడున్న CEOs అందరూ చూడండి ఇండియన్స్ మాత్రమే ఉంటారు. మనం హార్డ్ వర్క్ చేసినట్టుగా ఇంకెవ్వరూ చేయలేరు. మార్కెట్ని, ఈ కార్పొరేట్ సెక్టార్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు అందుతుంది. ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారో మీరు చేయవలసింది ఒక్కటే, మీకేం కావాలో మీరు నిర్ణయించుకోవడం. నెగిటివ్ పీపుల్కి, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేని వారికి దూరంగా ఉండడం మాత్రం మీరు చేయవలసింది. నెగిటివ్ పీపుల్కి, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేని వారికి మీరు దగ్గరగా ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా డిస్టర్బ్ అవుతారు. మీరు వెళ్ళే దారిలో ఎన్నో రిజెక్షన్స్ని అందుకుంటారు, బట్ దాని గురించి మీరు కృంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆ ఆపర్చునిటీ కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ, మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మనం సక్సెస్ కావడానికి కేవలం ఒక్క ఆపర్చునిటీ మన తలుపు తట్టితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది. ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం చేయవలసిన కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించాలి. చేయవలసిన పని చేయకుండా దేవుడి మీద, సమయం మీద భారం పెడితే ఏమీ రాదు. నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా మౌల్డ్ అవ్వాలి. ఏదో ఒక రోజు ఆ ఆపర్చునిటీ నీకు వరిస్తుంది. Follow your dreams and you will find success in America. American dream is not about getting rich. It's about living life the way you want. Taking risks and hard work is the real recipe for life. Jai Hind.